హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే ఈ వీడియోలో కాళీమాత టెంపుల్ గురించి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి పలక్నామా కాళీమాత టెంపుల్ అంటే కనుక బాగా తెలుస్తుందంట. ఇక్కడ స్పెషల్ ఏంటంటే అమ్మవారికి టెంపుల్ కానీ లేదంటే షెల్టర్ కానీ అలా ఏం లేదు. ఇది వచ్చేసి వే అంతా ఇలా కనీసం రోడ్డు కూడా సరిగా లేదనమాట. సో అయినా కానీ చాలా ఫేమస్ అంట ఈ అమ్మవారు. ఒక్క కాళీమాతనే కాకుండా కట్టమైసమ్మ, అలానే కాళీమాత, రేణుకా ఎల్లమ్మ, ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు ఉన్నారనమాట. చూడండి, మొత్తం అంతా ఒకటే చెట్టు మొత్తం ఎలా ఫామ్ అయి ఉంది. ఇప్పుడు చూస్తున్న మిగతా చిన్న చిన్న చెట్లు ఉన్నాయి కదా, అవి కూడా వాటి ఓడలే వచ్చి చెట్టులాగా ఫామ్ అయినాయంట. ఈ ట్రీ ఏజ్ వచ్చేసి 70 years బిఫోర్ నుంచే ఉందంట. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఇవన్నీ క్యూ లైన్స్. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది కాబట్టి పెద్దగా క్రౌడ్ అయితే లేరు. సండే అలానే ఫ్రైడే, ట్యూస్డే ఇక్కడ కొంచెం రష్ ఉంటుందంట. సండే అయితే కనుక యాట్లు వేసుకోవటం, కోళ్ళు కోయటం ఇలా కొంచెం బిజీ ఉంటుందంట. ఇవంతా వాటి రూట్స్కి ఫామ్ అయిన ట్రీస్ అనమాట. మనం గుడికి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి కాళీమాత అమ్మవారు మనకి ఎదురుగా దర్శనమిస్తారు. ఎందుకంటే టెంపుల్ రూమ్ అలా ఏం లేదు కాబట్టి. సో ఇలా కాళీమాత అమ్మవారు పక్కనే రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ కూడా పక్కనే ఉంది. మొత్తం అంతా అక్కడే. సో మామూలుగా మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళినట్టయితే కనుక మనకి కుంకుమ లేదంటే పసుపు ఇస్తారు కదా బొట్టు కింద. ఇక్కడ వచ్చేసి ఈ కొబ్బరి చెక్కలు అవి హోమం లాగా చేస్తున్నారు కదా, అలానే ఒక అఖండ దీపం ఎప్పటి నుంచో అది వెలుగుతూనే ఉంటుందంటండి. ఇక్కడ అఖండ దీపంలో వచ్చింది బ్లాక్ బొట్టు అలానే కుంకుమ రెండు కలిపి వాళ్ళే బొట్టు మనకి పెడుతున్నారనమాట. ఇలా పెట్టించుకోవడం వల్ల దిష్టి దోషాలు అలాంటివి ఏమన్నా ఉంటే పోతాయంట. ఇప్పుడు మీరు చూస్తున్నది రేణుకా ఎల్లమ్మ తల్లి. కాళీమాతకి రైట్ సైడ్లో ఉంటారనమాట రేణుకా ఎల్లమ్మ తల్లి. ఇవంతా ముడుపులు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఏదైనా కోరిక కోరి మనం ముడుపు కట్టి ఒక 5 weeks వస్తే కనుక మనకి 3 weeksలోనే రిజల్ట్ కనిపిస్తుందంట. మనం నిమ్మకాయల దండలు ఇవన్నీ తీసుకెళ్తున్నాం కదా, ఇక్కడ దర్శనం అయిన దగ్గర ఒక నిమ్మకాయ వాళ్ళు మనకి ప్రసాదంగా ఇస్తున్నారు. ఇవన్నీ ముడుపులు. అసలు మనం ఒక డెకరేట్ చేస్తే ఒక పూల మండపం ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. చెట్టుకు కూడా టెంపుల్కి బ్యాక్ సైడ్ కానీ ఈ చెట్టుకు కానీ ఒక 1 inch కూడా స్పేస్ అయితే లేదు. అంత ఫుల్గా ముడుపులు కట్టేశారు. ఈ ముడుపులన్నీ ప్రతి ఉగాదికి మొత్తం తీసి క్లీన్ చేస్తూ ఉంటారంటండి. అలానే ఇక్కడ ఇతను పట్టుకున్నాడు కదా, మనం డబ్బులు ఇస్తే కనుక రక్షాదారం కూడా వేస్తున్నారు ఇక్కడ. సో కాళీమాత టెంపుల్స్ రేర్గా ఉంటాయి కాబట్టి చాలా స్పెషల్ అంట. ఇది వచ్చేసి మనకి పలక్నామా రైల్వే స్టేషన్ వెనకే ఉంది. MMTS ట్రైన్లు ప్రతి 10 minutesకి ఒకటి ఉంటుందంట. మనం హైదరాబాద్ సిటీలో ఎక్కడి నుంచైనా ఈ MMTS ట్రైన్ ఎక్కి లోకల్ ట్రైన్ కానీ ఎక్కినట్టయితే కనుక పలక్నామా స్టేషన్లో దిగేస్తే అక్కడ నుంచి వాకబుల్ అనమాట ఈ టెంపుల్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.